పిల్లాడిని గట్టిగా అంటే దమ్మున్నోళ్ళలాగా తయారు చేస్తాను, గట్టిగా చదివిస్తాను అనేవాళ్ళు చూడండి. అంటే 1,00,000 పైన అయినా పర్వాలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఖర్చు పెడుతున్నామండి, కానీ పిల్లాడు చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ లేదు పిల్లతో సహా అనుకునే వాళ్ళకి సైనిక్ స్కూల్ మంచి ఎగ్జాంపుల్ అని చెప్పాను. గతంలో చేస్తే కొన్ని లక్షల మంది చూశారు. డీటెయిల్డ్ వీడియో అడిగితే చేసి యూట్యూబ్లో పెట్టానండి. ఏది పైన బయోలో లింక్ ఉంది, చూడండి. సరే, విషయానికి వచ్చేస్తున్నాను. ఎక్స్టెండ్ చేశారండి, నవంబర్ 7 దాకా ఈ టైం ఉంది, ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడైనా మొన్న మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకు అప్లై చేయండి అంటే, ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ రాసినా కానీ రావట్లేదు కదండి అనే వాళ్ళకి ఫ్రీగా కోచింగ్లకు కూడా వేలకు వేలు లాగేస్తున్నారు కదా మహానుభావులు. ఫ్రీగా మాక్ మెంటార్ అని చెప్పి ఒకళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు రెడీ చేసేస్తున్నారు. ఒక నెల రోజుల్లోపే మీకు లాగిన్ ఇచ్చేస్తారు. అందులోకి వెళ్ళి మెటీరియల్ అండి, టెస్ట్లు అండి, విచ్చలవిడిగా డైలీ ఒక 10 రాయించండి. ఎగ్జామ్కి వెళ్ళేదాకా ఎందుకు రాదో మీరే చూడండి. ఎవరికి? మన ఫాలోవర్స్ వరకు మాత్రం ఇస్తామని అన్నారు. నాది హామీ, తర్వాత అనౌన్స్ చేస్తాను ఎప్పుడు ఏంటి అనేది. సరే, మళ్ళీ విషయం గుర్తు చేయడం కోసం వచ్చాను. టైం ఉంది లక్కీగా, అంటే అప్పుడు చెప్పని విషయాలు మళ్ళీ చెప్తున్నానండి. డే స్కాలర్లు కూడా చేసుకోవచ్చు. కొత్త స్కూల్స్, బోల్డ్ అని స్కూల్స్ వచ్చినాయి, ఆంధ్రాలో కూడా వచ్చినాయి. ఏది ఆదాని స్కూల్ అని చెప్పి విజయవాడ ఒకటి, కలికిరి ఒకటి, ఇలా వచ్చినాయి కదండి. అక్కడ కూడా అడ్మిషన్ ఉంది. ఏది 6వ తరగతి 9వ తరగతిలోకే, గుర్తుంచుకోండి. సో మరి సైనిక స్కూల్ అనగానే చాలామంది అనుకుంటున్నారు సైన్యంలోకే అనుకుంటున్నారు. ఎస్, సైన్యంలోకి పనిచేస్తారు. ఏది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సోల్జర్ కాదండి, మంచి ఆఫీసర్ ర్యాంకు కొట్టేస్తారు వీళ్ళు. ఎన్డీఏ లాంటివి కూడా సెలెక్ట్ అయిపోతారు. పోనీ అది కాదు అనుకున్నప్పుడు ఇక ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు మీరేం డౌట్ పెట్టుకోకర్లేదు. ఎందుకు? సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, చెప్పేవాళ్ళు కూడా గట్టిగా చెప్తారు. ముఖ్యంగా పిల్లాడి మెంటల్ హెల్త్ సూపర్గా ఉంటుందండి. ఎందుకు? ఫిజికల్గా కూడా గట్టిగా ఉంటారండి. అక్కడ ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ దృష్టి పెడతారు. అంటే దేశం పట్ల ప్రేమ, బాధ్యత, గౌరవం ఇవన్నీ కూడా ఉండేలాగా పిల్లల్ని అక్కడ రెడీ చేస్తారండి. దేశం పట్లే అంత ఉందంటే కుటుంబం పట్ల ఉండదా? కన్న తల్లిదండ్రుల పట్ల ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. రేపటి రోజు ఆ పిల్లాడు మనలతో బాగా ఉండాలి, బాగా చూడాలని కోరుకోవడంలో స్వార్థం ఏమీ లేదు కదా. కానీ మిగిలిన చోట అవకాశాలు తక్కువ అండి, ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటారు. సైనిక్ స్కూల్లో చాలా ఎక్కువ ఉంటారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి, నేను చూశాను, అందుకు అంటున్నాను. ఏది? తల్లిదండ్రులతో బాగా ఉండటం, వాళ్ళని చక్కగా చూసుకోవడం, అది కావాలి కదండి. అంటే మీ స్వార్థం కూడా మీకు ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నా. రూపాయి ఎక్కువ కదా అని ఆలోచించవద్దు. అంటే అఫోర్డబుల్గా ఉన్నవాళ్ళు చేయండి. ఇక లోన్స్ వగైరా ఇవి కూడా దొరుకుతాయండి చేసేవాళ్ళకి. స్కాలర్షిప్లు కూడా మీకు తెలియదు, సైనిక్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఫ్రీగా స్కాలర్షిప్లు కూడా దొరుకుతున్నాయండి. సో ఇవన్నీ మరి డీటెయిల్డ్ వీడియో ఇచ్చాను, పైన ఇచ్చాను. ఇంకా మిస్ అయ్యానండి అనుకునే వాళ్ళు, లేదు 6వ తరగతి 9వ తరగతిలోకి వచ్చే సంవత్సరం నుంచి, అంటే ఇప్పుడు 5, ఇప్పుడు 8 చదువుతున్న వాళ్ళందరికీ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అప్లై చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇలాంటి సమాచారాలు అన్నీ చెప్పుకుందామండి. ఫాలో అవుతూ ఉండండి.